ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 524వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇందులో 45వ శ్లోకాన్ని గురించి చెప్పుకుంటున్నాం. వారి వారి స్వభావ కర్మలను చక్కగా ఆచరించడం వలన జనులు జ్ఞాన యోగ్యతారూపమైనటువంటి సిద్ధిని పొందగలరు అని చెప్తున్నాడు స్వామి ఈ శ్లోకంలో. ఏమంటున్నారు? స్వే స్వే కర్మణ్య భారతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తృచ్ఛణు అంటున్నాడు స్వామి. స్వభావ సిద్ధంగా తమకు ఏ కర్మలైతే నియమించబడి ఉన్నాయో ఆసక్తి కలిగి ఆచరించేటువంటి మానవుడు, ఆ కర్మలని ఆసక్తితో ఆచరించేటువంటి మానవుడు సిద్ధిని పొందగలడు, ఉత్తమమైనటువంటి సిద్ధిని పొందగలడు అని చెప్తున్నాడు. ఆ విధానాన్ని చెప్తాను వినవయ్యా అంటున్నాడు స్వామి అన్నమాట. ఏమంటున్నాడు? కురునందన, తన ప్రకృతి కొద్దీ, తన సంస్కారం కొద్దీ, తన యోగ్యత కొద్దీ, తన యొక్క ప్రారబ్ధం కొద్దీ లభించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని కనుక ప్రేమతో ఆచరిస్తూ నరుడు సంసిద్ధిని పొందుతాడయ్యా అంటున్నాడు. ఇక్కడ సంసిద్ధి అంటే అర్థం ఏంటంటే ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి పాత్రత, అంటే అర్హత అన్నమాట. ఈ విధంగా తన స్వభావజనితమైనటువంటి తనకు నియమితమైనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా అతను ఆత్మజ్ఞానం పొందడానికి అర్హతని పొందుతాడు. ఈ కర్మభూమిలో పుట్టినవాడు కర్మకు బద్ధుడై కర్మ అనేటువంటి సుడిగుండంలో మునిగిపోయి తీరవలసిందే అన్నటువంటి అభిప్రాయం అవసరం లేదు. కర్మలోనే మునిగిపోవాల్సిన అవసరం లేదు మనకు, ఎందుకు ముఖ్యంగా మానవులకు. కర్మల్ని చేస్తూ చేస్తూ కర్మ విముక్తిని పొందే అవకాశం పశుపక్షాలకు లేదు, మానవునికి మాత్రమే ఉంది. కర్మ చెయ్యి, కానీ దానిలో పడకుండా చేయబడే విధానం మానవుడికి మాత్రమే ఆ యోగ్యత ఉన్నదన్నమాట. కర్మలు చేస్తూ చేస్తూ కర్మ బంధింపబడకుండా కర్మ నుండి విముక్తి పడడం కూడా మనిషికి చేతనమును, పశుపక్షాలకి చేత కాదన్నమాట. ఇది ఇంకా చెప్తే దేవతలకు కూడా లేదన్నమాట ఈ యొక్క యోగ్యత, కానీ నరుడికి మాత్రం ఉంది. అందుకే ఇక్కడ నరుడు స్వే స్వే సంసిద్ధిం లభతే నరహ అన్నాడు స్వామి. అంటే నరుడికి మాత్రమే ఉన్నది అని ఇక్కడ నొక్కి చెప్పడం జరిగింది. కర్మ ఎప్పుడూ బంధించదు మనని, దాని వెనక ఉన్నటువంటి భావం ఉందే ఆ భావమే బంధిస్తుంది. ఏ భావంతో చేస్తున్నాడో ఆ భావనే, అంటే ప్రతిఫలాక్షను కోరినట్లయితే బంధము, ప్రతిఫలాక్ష కోరకుండా ఆ కర్మ చేసినట్లయితే అదే బంధాన్ని ఏ విధంగానూ కల్పించదన్నమాట. కాబట్టి ఏ మార్గం ద్వారా కర్మలను ఆచరిస్తే సిద్ధికి మార్గం దొరుకుతుందో అర్జున, ఆ ఉపాయాన్ని నీకు చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ స్వామి. ఈ సందర్భంలో కిశోరీలాల్ ఘనశ్యామ్ మిశ్రా గారు తన గీతా మథనం అనేటువంటి పుస్తకంలో కొంత వివరాన్ని ప్రసాదించున్నారు. ఏంటంటే ఆయన చెప్పే ప్రకారము ప్రాచీన కాలంలో మనుషులు అందరూ కూడాను ఒకే వర్ణంలో ఉండేవారు, వర్ణం భేదాలు ఉండేవి కావట. చరిత్రకారులు చెప్తారు, ప్రతివాడు తన ప్రకృతికి తన స్వభావానికి అనుకూలమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు. కర్మను బట్టి వృత్తిని బట్టి చిన్న పెద్ద భేదాలు ఉండేవి కావు ఆ కాలంలో. జ్ఞానము, వయస్సు, ధర్మము, శీలము వాటిని క్రైటీరియా చేసుకొని వాడు ఉత్తముడా అధముడా అనేటువంటి ఆ యొక్క అనేవారన్నమాట. ఆ విభజన జరిగేది. వాడి యొక్క జ్ఞానము, వయసు, ధర్మము, శీలం మొదలైనవి వాడిని డిసైడ్ చేసేటివి అన్నమాట. మరి కాలాంతరంలో మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఈ వర్ణ వ్యవస్థ గట్టిపడుతూ వచ్చిందట.
ఇప్పుడు బ్రాహ్మణ స్వభావం కల వర్గం వాళ్ళంతా కూడాను తమ తాము ఒక గుంపుగా ఒక కూటమిగా చేరేసుకొని వాళ్ళు తమ తమ సంస్కారాలకు అనుగుణంగా తమ సంతానాలకి శిక్షణ ఇస్తూ ఒక క్లాస్ని తయారు చేయడం మొదలుపెట్టారట. వాళ్ళ సంస్కారాల ఆ యొక్క స్వభావజనిత సంస్కారం ఆ సంస్కారాలని తమ పిల్లల సంతానానికి కూడాను శిక్షణ ఇస్తూ ఉండడం మొదలైందనమాట. ఇక్కడ తక్కిన వర్గం ఈ విధంగానే ఏంటంటే తక్కిన వర్గాలు కూడాను ఎవరి వర్గం వాళ్ళు ఆ విధంగా ఆ గ్రూపులుగా చేరి వాళ్ళ ఆ యొక్క ఆ స్వధర్మాన్ని ఆ స్వభావజనిత కర్మల్ని వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేయిస్తూ ఇలా తయారయ్యడం మొదలైందనమాట. మొట్టమొదట ఈ బ్రాహ్మణ వర్గం తయారైంది అన్నాం కదా. ఈ బ్రాహ్మణ వర్గం బాగా జ్ఞాన సంపన్నంగా ఉండేదన్నమాట. జ్ఞాన సంపన్నంగా ఉండే సమాజ హితం కోరేవాళ్ళు, సమాజంలో ధర్మాన్ని ప్రాపగేట్ చేయడం కోసము, ధర్మాన్ని ఉద్ధరింపడం కోసము, మంచిని పెంచేందుకోసము ఈ విధంగా జ్ఞాన సంబంధమైనటువంటి హితమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళంట. ఇతరులకు ఆటోమేటిక్గా ఈ యొక్క సమాజం మార్గదర్శకంగా ఉండేదన్నమాట. తగ్గిన వర్ణాలు కూడా వాళ్ళు కూడాను వీళ్ళని ఆదరిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళు ఎక్కువ కాలం విద్య తపస్సుతో ఎక్కువ కాలం గడిపేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆర్థిక బలం ఉండేది కాదనమాట. కాబట్టి ఇతర వర్గాలు వాళ్ళు అంటే మిగతా వాళ్ళందరూ కూడాను వీళ్ళు పాపము సంపాదన మీద దృష్టి పెట్టేవాళ్ళు కాదు. జ్ఞాన సంపార్జన, విద్యా సంపార్జన, ప్రసాదించడము, జ్ఞానాన్ని ప్రాపగేట్ చేయడం వీటిల్లో వీళ్ళు ఎక్కువగా మునిగి ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆర్థిక బలం తక్కువగా ఉండేది కాబట్టి మిగతా వర్ణాల వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆర్థికంగా ఆదుకునేవాళ్ళు అన్నమాట. ఇలా ఏర్పడిందనమాట మెల్లమెల్లగా ఈ వర్ణం గట్టిపడ్డం అనేది. తర్వాత అయితే చెప్పాలంటే శీలము జ్ఞానము ఉంటే ఏ వర్గం వాళ్ళైనా ఆదరణీయుడే. అవి లేనట్లయితే పేరుకు బ్రాహ్మడే అనిపించుకున్నా కూడా ఆదర్శపాయుడు అవడనమాట. అలాంటి స్థితి ఆ కాలంలో ఉండిందనమాట. ఇప్పుడు చూడండి, మనం పురాణ ఇతిహాసాలను మనం పరిశీలించినట్లయితే వ్యాసుని విధానం ఎలా ఉంది? ఆధ్యాత్మిక విద్యా ప్రవృత్తి అనమాట అయింది. కృపుడు, ద్రోణుడు వీళ్ళని తీసుకుంటే వీళ్ళ క్షాత్ర విద్యా ప్రవృత్తి అనమాట. అర్థమైన ద్రోణుడు బ్రాహ్మడు చెప్పాలంటే, కృపా ద్రోణులది క్షాత్ర విద్యా ప్రవృత్తి. శుక్రాచార్యుడికి వస్తే ఆయన ఆర్థిక విద్యా ప్రవృత్తి అట అయింది. మయునిది యాంత్రిక విధాన ప్రవృత్తి అనమాట. వీడి కర్మ వ్యాసంగాలు వేరువేరుగా ఉన్నా వీళ్ళ విద్యా వివేక బుద్ధి వైభవంతో వాళ్ళు ఒక్కొక్క ఎవరెవరు ఎన్నుకున్న ఫీల్డ్లో ఆ ఫీల్డ్స్లో వాళ్ళు ఆచార్యులు అయ్యారనమాట. ఇదే విధంగా స్వభావజనితమైనటువంటి శౌర్యము ధైర్యము ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను ఆయా రంగాల్లో ఆగడాలను నివారించడం కోసము ఆ విపత్తులు నివారించడంలోనూ వాళ్ళు చక్కగా సమాజానికి ఉపయోగపడేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళ సంతానానికి అలాంటి శిక్షణ ఇస్తూ వాళ్ళు ఒక వర్గంగా తయారయ్యారనమాట. ఇలాగే వైశ్య శూద్రుల విషయం కూడా అలాగే జరిగిందనమాట. కాబట్టి జ్ఞాన క్షేత్రంలో కానీ, ప్రజాపాలనా క్షేత్రంలో కానీ, గోపాలనా క్షేత్రంలో కానీ ఈ పంచకర్మ అంటే కర్మలు చేస్తూ పరిచర్యను చేసేటువంటి రూపమైనటువంటి కర్మల్లో కానీ వారి స్వభావ కర్మలను యజ్ఞ రూపంలో యజ్ఞార్థం వినియోగించి ఎవరైతే వినియోగిస్తారో వాళ్ళు కళ్యాణాన్ని పొందుతారు అన్నది మనకి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం అన్నమాట. బ్రాహ్మణుడు తన బుద్ధి వైభవాన్ని దైహిక సుఖాల కోసం వినియోగించకూడదు. క్షత్రియుడు తన భుజబలాన్ని రాజ్య విస్తారం కోసం ఉపయోగించడం కాదు. వైశ్యుడు తమ యొక్క వ్యాపార నైపుణ్యాలను కోటీశ్వరుడైపోదామన్నటువంటి దురుద్దేశంతో ఉండకూడదు. శూద్రులు సేవ చేస్తారు అంటే విధి లేక జడత్వంతో దీనత్వంతో చేస్తున్నారు అని కాదనమాట. ఇవన్నీ కూడాను బ్రాహ్మడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, క్షత్రియుడైనా సరే ఆ పూజా దృష్టితో వారు చేసేటువంటి కర్మలని ఒక రకమైన పూజా దృష్టితో భగవదర్పణగా భావించినప్పుడే అది నిజంగా ఆ 4 వర్ణాల వారు కూడాను ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు, అందరూ మాన్యులే, వదాన్యులే. విరాట్ పురుషునికి ఈ 4 వర్ణాలు 4 అవయవాలుగా భావించబడతాయి అని పెద్దలు చెప్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.